తగ్గించుకుంటున్నావా, హెచ్చించుకుంటున్నావా? ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి, అప్పుడైనా మిమ్మును హెచ్చించును. యాకోబు 4:10 ఈ విధంగా సెలవిస్తుంది. అబ్రహాము దేవుని స్నేహితుడు, దేవునితో నడిచినవాడు, దేవునితో మంచి బంధము కలిగి ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని దేవుడు ఎంతగానో ప్రేమించాడు, గౌరవించాడు. అందుకే దేవుడు నేను దేవుణ్ణి, అబ్రహాము ఒక నర మాత్రుడు అనుకోకుండా సొదొమ గొమొర్రా పట్టణంలో నాశనం చేయబోతున్న విషయంలో అబ్రహాముకు చెప్పకుండా అబ్రహాము యొద్ద దాచిపెట్టాలి అని అనుకోలేదు. కానీ యెహోవా నేను చేయబో కార్యం అబ్రహామునకు దాచెదనా అని అనుకున్నాడు. వెంటనే ఆ విషయం అబ్రహాముకు చెప్పాడు. ఆదికాండం 18:20-21 వరకు మనకి ఈ మాటలు కనిపిస్తాయి. ఆ విషయం విన్న అబ్రహాము, దేవుడు తన రహస్యాలను సైతం నాకు చెప్తున్నారు అంటే నేను ఎంత ధన్యుడను, గొప్పవాడను అని తనను తాను చూసుకుని అతిశయపడలేదు, గర్వించలేదు, మురిసిపోలేదు. అలాగే చేసేద్దాం ప్రభువా అని అనలేదు. కానీ ప్రభువా, ధూళియు బూడిదయునైనా నేను ప్రభుతో మాటలాడ తెగించుచున్నాను, దయచేసి అక్కడ ఉన్న నీతిమంతులను జ్ఞాపకం చేసుకొని వేడుకున్నాడండి. దేవుడేమో నువ్వు నా స్నేహితుడివి అంటుంటే అబ్రహాము మాత్రం తన స్థితిని గుర్తెరిగి నేను ధూళిని బూడిదెను ప్రభువా అని తనని తాను తగ్గించుకున్నాడు. మోషే, ఇశ్రాయేలు ప్రజలు లోబడునల్లని ప్రజలు, మీరు అనుదినము తిరుగుబాటు చేసేవారు, నన్ను శోధించి విసిగించేవారు. అందుకే నువ్వు అడ్డు తప్పుకో, వీరందరినీ నేను కాల్చేసి నేను కుప్ప జన్మగా చేస్తాను అని దేవుడు చెప్తుంటే మోషే నా సేవకుడు, నా స్నేహితుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు, భూమిపై మిక్కిలి సాత్వికుడు అని మోషే గురించి దేవుడు గొప్పగా మాట్లాడుతుంటే నేను గొప్పగా చేస్తాను అని చెప్తుంటే ఇది ఎంత ధన్యత! సాక్షాత్తు దేవుడే దిగి వచ్చి నన్ను పొగుడుతుంటే, నన్ను మెచ్చుకుంటుంటే, నన్ను గొప్పవాణ్ణి చేస్తాను, దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అంటుంటే నలుగురిలో ఒకరిగా ఉండే బదులు నేను సమస్తం అయ్యేటట్లుగా విస్తరింపజేస్తాను అని అంటుంటే సరే ప్రభువా అని చెప్పాలనుకోకుండా మోషే దేవుని సన్నిధిలో సాగిలపడ్డాడు. దేవా, వీరిని నశింప చేయవద్దని బ్రతిమలాడుకున్నాడు, వేడుకున్నాడు, తనని తాను తగ్గించుకున్నాడు. నిర్గమకాండం 32:9-11 వరకు ఈ మాటలు మనకి కనిపిస్తాయి. ఇంతగా తమని తాము తగ్గించుకున్నారు కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో వీరు ఇద్దరు మాత్రమే దేవుని స్నేహితులుగా పిలువబడ్డారు. ఇదే విధంగా మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు కూడా మనల్ని దాసులని పిలవక మనల్ని స్నేహితులనే పిలుస్తున్నారు. యోహాను 15:15 కదా. మరి మన జీవితం ఎలా ఉన్నది? అబ్రహాము, మోసే వలె ప్రతి విషయంలో మనల్ని మనం తగ్గించుకునే వారి వలె ఉంటున్నామా? లేక మనల్ని మనం గొప్పగా ఊహించుకుంటూ, చూసుకుంటూ, ఎదుటివారిని చులకనగా, హేళనగా చూస్తూ, అపహాస్యం చేస్తూ, వారిని నిందిస్తూ జీవిస్తున్నామా? మనల్ని మనం అన్ని విషయాలలో తగ్గించుకుని దేవునికి విధేయులమై దేవుని యందు అంచలంచలమైన విశ్వాసమును కనపరిచినప్పుడు దేవుడు మనల్ని, దేశమును స్వతంత్రించుకున్నట్లు మనల్ని హెచ్చిస్తారు. ఈ మాటలు మిమ్మల్ని ధైర్యపరిచినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.